లెక్క ఏదైతే ఉందో దీన్ని అహమస్మి టెక్నాలజీ అన్నది మనం చెప్పుకుంటున్నాం. అహమస్మి టెక్నాలజీ అనేది చెట్టు ఏ విధంగా ఏం ప్రకటన చేస్తుంది? స్పష్టంగా సంపూర్ణమైన ప్రకటన చేస్తుంది. ఇంకా దాంట్లో ఇంకా అసలు ఒక అద్భుతమైన వరం అనుకోవాలి. ఇటువంటి యొక్క భావం మనకు గురుదేవ ప్రసాదం అంటే ఏమిటంటే తెలుసుకోవాల్సింది, ఇది అర్థమైంది అనుకోండి, ఇంకా అర్థమైంది అనుకోండి కాదు, అర్థం అవుతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోకుండా అనడానికి ఇక్కడ ఏం పెద్ద ఏం లేదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పష్టత తెలుసుకోవటం. అంటే ఒకసారి చూడండి, అహమస్మి బీజం, చెట్టుతో పోలి చెప్పుకున్నా. అహమస్మి ఇది చెట్టు యొక్క బీజం. అట్లాగే ఆత్మ ఏమిటిది? మొలక. ఇది మొలక, ఇది ఆత్మ. మొలక ఎట్లయితే ఉంటుందో అది ఆత్మస్వరూపము. దాని గురించి ఎంత వర్ణనైనా చేసుకోవచ్చు, కావలసినంత వర్ణన చేసుకోవచ్చు. తర్వాత మూడో అంశం ఏంటి? బ్రహ్మ. వృక్షము, చెట్టు ఏ స్థితిలో మనం ఒక చెట్టును చూస్తే ఏ స్థితిలో మనకు కనిపిస్తుందో ఇప్పుడు ఉన్నటువంటి యొక్క విశ్వం యొక్క స్థితి విశ్వము. విశ్వం అంటే బ్రహ్మము. ఇది తర్వాత ఫలము, భగవాన్. ఫలము, ఇది ఫలము చూస్తే ఏమనిపిస్తుంది మనకు? భగవాన్ స్వరూపం. దీంట్లో ఏమి సిద్ధి కలిగినది? స్వయం సిద్ధి. ఏమిటి? అహమస్మి. ఇది సంపూర్ణం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకసారి మళ్ళీ కీర్తనతో తెలుసుకున్నాము. సృజించుకొన అహం, సృజించుకొన అహం, ప్రవర్తనకై అహమాత్మ, ప్రవర్తనకై అహమాత్మ, వృద్ధినంద అహం బ్రహ్మ, వృద్ధినంద అహం బ్రహ్మ, సమృద్ధియై భగవానహం, సమృద్ధియై భగవానహం, స్వయం సిద్ధి అహమస్మి, స్వయం సిద్ధి అహమస్మి. నేను ఉన్నాను, నేను ఉన్నాను, అంతటా అహమస్మి, అంతటా అహమస్మి. చూడండి, ఇది స్పష్టంగా అర్థం చేసుకోవడం. అయితే ఇందులో ఇంకొక 2 మాటలు చెప్పుకొని ముగిద్దాం. ఇప్పుడు బీజము అహమస్మి, అహం ఆత్మానం సృజామి, ఆత్మస్వరూపం. అహమస్మి భావము, జ్ఞానము, సర్వము. ఆత్మన ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఓషధులు, దేహాలు. అది చలదేహం కావచ్చు, అచలదేహం కావచ్చు. ఈ పంచమహాభూతములు ఆత్మస్వరూపుని పంచమహాభూతములు వర్తనం చేస్తున్నాయి, ప్రవర్తన చేస్తున్నాయి, నిత్యవర్తనం చేస్తున్నాయి. తదుపరి ఏమవుతుంది? దేహములు, పంచ మహాభూతములు, పంచమహాభూతములు, దేహములు. పంచమహాభూతములు ప్రకటన అవుతున్నది ఎవరు? అందుకే ఏం చెప్పారు? సర్వభూతస్థం ఆత్మ. సర్వభూతములందు ఏమి ప్రకటన అవుతుంది? ఆత్మ. అంటే ఏమిటి? అహమస్మి బోధ. ఆత్మ అంటే అహమస్మి బోధ. అక్కడ ఏం ప్రకటన అవుతుంది? అహమస్మి బోధ. నేను ఉన్నాను. నేనున్న లక్షణాలు ఏమిటి? సత్.
ఆకాశం ఉండటము, చైతన్యం, వాయువు. ఎవరు చైతన్యం? అహమస్మి చైతన్యం. నేను ఉన్నాను చైతన్యం. ప్రకాశం, వెలుగు, ప్రకాశం, తేజస్సు, అగ్ని. ఎవరు? నేను ఉన్నాను తెలుస్తున్నది ఇక్కడ. నేను ఉన్నాను ప్రకాశము. ఆ సూర్యప్రకాశం కావచ్చు, ఈ ప్రకాశం అహమస్మి. రెండింటికి వ్యత్యాసం లేదు. వ్యత్యాసము లేకుండా దర్శనం చేయడమే అహమస్మి ఉదయక లక్షణం అనమాట. లక్ష్యము, లక్షణం. కాబట్టి ఇక్కడ ఏమిటి? ప్రకాశం ఎవరు? అహమస్మి. ఏది? సూర్యుడు కావచ్చు, అగ్ని కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఏదైనా కానీ మరి ఎవరి ప్రకాశం? అందుకేం చెప్పారు? ఏది? ఆదిత్య గతం తేజ. అంటే ఆదిత్యునిలో నిలిచినటువంటి యొక్క తేజస్సు ఎవరయ్యా అంటే అహం. ఇది ఆదిత్య గతం తేజ. జగద్భాసయతి అఖిలం చంద్రమసి యజ్ఞౌ తేజో విద్ధి మామకం. అంటే ఆ తేజస్సు ఎవరిది? మామకం, నేను. అంటే అహమస్మి. అక్కడ ఎవరు? ఈ ప్రకాశం అహమస్మి. ఎరుక, గంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎరుక, జలం. జలం చూస్తే ఏం గుర్తురాలి? నేను ఉన్నాను ఎరుక. ఎరుకను అభ్యాసం చేయటం, ఎరుకతో తాదాత్మ్యం చెందటం. ఎరుక ఎరుకే ఇంకా జలంతో. అందుకే స్నానం చేసేటప్పుడు మీకు అద్భుతమైనటువంటి యొక్క ఆలోచనలు కలుగుతుంటాయి. అంటే స్నానము, అందుకే గంగతో స్నానం చేయడం, గంగలో మునగడం కాదు. అందుకే గంగను పోసుకోవడం కాదు నీళ్లు. గంగలో మునిగితే ఏమవుతుంది? ఇంకా గంగనే వస్తుంది. కాబట్టి గంగా అంటే ఎరుక స్వరూపమే అవుతాం. అంటే అది గంగా నది. అందుకే గంగా నదైనా హిమాలయాలు, గంగా ఎక్కడైనా గంగ స్వరూపం. అంటే ఆనందం. ఇది ఎవరు ఆనందం? భూమి. మీరు అటు వెళ్ళి అటు చూడండి. టౌన్లో చూడకండి, మీ కొంపలో చూడొద్దు, ఊర్లలో చూడొద్దు. అంటే ఇవన్నీ ఏంటంటే దీనికి అద్భుతమైనది ఉంది, తర్వాత వస్తాయి. అవన్నీ ఒక్కొక్కటి స్పష్టంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, అదే అట్లా వెళ్ళి ఒక పర్వతాన్ని చూడండి, అట్లాగే ఒక కొండను చూడండి, మీకు ఒక పర్వతాన్ని చూడండి, ఏమొస్తుంది మీకు? ఆనందం. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మీరైనా అక్కడికి పోవాలని చూసే వెంటనే మీకు కలుగుతున్నది. ఎక్కడి నుంచి కలుగుతుంది? అదే అహమస్మి. ఎవరి లక్షణం? అహమస్మి. అంటే భూమి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి ఎవరు? అహమస్మి. ఆనందం ఎవరి లక్షణం? ఎక్కడ ప్రసారం అవుతున్నది? మనకి చూసిన వెంటనే ఏం తెలియాలి? నాకు అది తెలిసి ఏం లేకపోతే అంత వేరక. ఇప్పుడు మనం యాత్రకు పోతుంటాం కదా, యాత్రకు పోవడానికి, ఊళ్ళో ఉండటానికి, కొంపలు పెట్టడానికి ఏం తేడా? ఇక్కడనే ఏమున్నాయి? చుట్టూ కనిపిస్తే జీవభూతాలు కనిపిస్తాయి. ఇంట్లో ఏముంటే అన్ని జీవభూతాలు ఉంటాయి. ఈ ఇల్లే జీవభూతము, దాంట్లో మళ్ళీ ఇవన్నీ జీవభూతాలు ఉంటాయి. అన్ని ఈ జీవభూతం అంటే ఏంటంటే ఉనికి లేమితో పుట్టినటువంటి, అంటే ఉన్నాను వెతకడంలో పుట్టినటువంటి యొక్క భూతాలు ఇవన్నీ. కాబట్టి ఏమిస్తాయి? ఉనికిని ఇవ్వలేవు. కాబట్టి అదే ఉనికి అంశం జగత్ ఊహించలేదని మహావాక్యం. సోమవారం ఇక్కడ మఠము, శ్రీకృష్ణ మఠం బిల్డింగ్ పైన ఉంటుంది. అది ఒక పుస్తకాల శాస్త్రం ఉండడానికి పై భాగంలో ఉంటుంది, ఆ బిల్డింగ్ పైన. అందుకే అంటే ఏంటి? ఇవి మీకు ఉండటాన్ని ఇవ్వలేవు. అదే ఒక యాత్రకు వెళ్ళానుకో ఏమొస్తుంది తేడా? అక్కడ ఇవేవి మీ స్మృతిలో ఉండవు. అక్కడ ఏముంటుంది? ఇవేవి లేకపోవడమే అక్కడ ఆనందం. అక్కడ ఏముంది మళ్ళీ అంటే అహమస్మి ముద్ర ఉన్నది. ఏమిటి అహమస్మి ముద్ర? అదే భూమి, అదే పర్వతం. ఏమిస్తుంది మీకు ముద్ర? ఏం ముద్రది? అహమస్మి ముద్ర. అందుకే ముదం రాతీతి అంటే, ముదం అంటే సంతోషాన్ని, ఆనందాన్ని మీకు ప్రసారం అవుతుంది. తెలియాల్సిన పని లేదు, మీకు ప్రసారం అయిపోతుంది. ప్రసారం అయిందని మనం తెలిసి అంటున్నాం. మళ్ళీ ఆహ్లాదకరంగా ఉంది, ఆనందంగా ఉంది, మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎందుకు రావాలనిపిస్తుంది? అక్కడ అహమస్మి దర్శనం కలిగింది.
అహమస్మి అంటే పరమాత్మ ఎక్కడో లేడు, ఎక్కడ అనేది లేదు ఇంకా పరమాత్మకు ఎక్కడైనా. అందుకే అంతటా అహమస్మి అని చెప్పింది. అంటే ఇంకా దాన్ని మించి ఆలోచన చేయదు. కాబట్టి ఆ భూమిని, ఆ పర్వతాన్ని చూస్తే వెంటనే ఏం కలుగుతుంది మీకు? ఆనందం కలుగుతుంది. ఆనందం ఎవరిది? అహమస్మి భూమి. ఇది గ్రహిస్తున్నామే మనకు. ఈ దేహం మనకు ఎక్కడ జీవుడు లోపల ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు దిక్కు తెలియక. కానీ వారికి ఏమనిపిస్తుంది? వారికి ఎట్లా ఉంది? దేహము వీటన్నిటిని గ్రహిస్తున్నది. గ్రహించి ఆనందాన్ని గ్రహించి ఎక్కడ తృప్తి పొందుతున్నాము? ఇక్కడ అనుభూతి చెందుతున్నాము. లోపల అహమస్మి, ఇక్కడ అహమస్మి. కాబట్టి ఈ ప్రసారం అనేది ప్రాప్తి ఇక్కడ కలిగి, ఆ ప్రాప్తి ఏమవుతుంది? మనకి చేరి అహమస్మి యొక్క స్వరూపంగా సిద్ధి, అంటే సిద్ధి కలగాలి. ఎక్కడ కలగాలి సిద్ధి? అహమస్మి సిద్ధి ఈ మానవ దేహంలో కలగాలి. అదే మానవ దేహంలో అహమస్మి యొక్క బీజం సిద్ధిస్తుంది. అదే మహాత్ములు, గురువులు, మహాత్ములు. ఇంతకాలం ఎవరైతే, ఇంకా రాబోయే కాలం కావచ్చు, ఇంతకాలం ఏదైతే విన్నారు మహాత్ములు, వాళ్ళకేంటి అహమస్మి సిద్ధి ఎక్కడ కలిగింది? ఇక్కడ కలిగింది అహమస్మి సిద్ధి. అంటే చెట్టుకు చిటారు కొమ్మలు ఉంటాయి కదా, చిటారు కొమ్మలలో ఎవరు? చిటారు కొమ్మలలో ఆ ఫలములు బీజం సిద్ధి కలుగుతుంటాయి, పండ్లు ఏర్పడుతుంటే సిద్ధి కలుగుతుంది. అట్లాగే ఈ విశ్వమునకు చిటారు కొమ్మ ఎవరు? చిటారు కొమ్ములు, చిటారులో ఉన్నటువంటి ఎవరు? శిఖరాగ్రాల్లో ఉన్నటువంటి మానవ దేవుడు, మానవులు. కాబట్టి మానవుడు మహాత్మునిలో మహానాత్మ అంటే ఆత్మస్వరూపాన్ని పొందిన యొక్క స్థితిలో ఏమవుతుంది? అక్కడ మనసుకి సిద్ధి కలుగుతుంది. అందుకే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటే ఆత్మస్వరూపము చేరిపోతుంది. బ్రహ్మభూతము అంటే బ్రహ్మస్వరూపం ఉందా చెప్తున్నా కదా, ఎరుక స్వరూపంగా ప్రతి అంశము ఎరుక స్వరూపంగా దర్శనం కలుగుతుంది. ఇది విశ్వంతో పోల్చినటువంటి యొక్క ఇందాక చెప్పుకున్నామే బీజం అహమస్మి, ఆత్మ, ప్రసారము జ్ఞానము. ఈ జ్ఞానము నుండి జ్ఞానం యొక్క ఘనీభవన స్థితి ఎవరు? ఆకాశము, సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనందము. ఇవి బ్రహ్మము. ఈ పంచమహాభూతములు బ్రహ్మస్వరూపము. ఈ బ్రహ్మస్వరూపము నుండి భగవాన్ ఎక్కడ కావాలి? ఇక్కడ భగవాన్, ఇక్కడ మహాత్ముడు భగవాన్, గురువుడు భగవాన్. కానీ భగవాన్ అంశం ఎక్కడ వస్తుంది? గ్రహించే సామర్థ్యము అంటే సమర్థత, సమృద్ధి ఎక్కడ కలుగుతుంది? ఇక్కడ కలుగుతుంది, మన దేహంలో కలుగుతుంది. కాబట్టి ఇక్కడ సమృద్ధి భగవాన్. ఇక్కడ సిద్ధి ఏమవుతుంది? భగవాన్ అంటే అక్కడ ఏమిటి సిద్ధి ఏం కలిగింది? అహమస్మి సిద్ధి కలిగింది. ఇది అహమస్మి టెక్నాలజీ. అంటే అహమస్మి టెక్నాలజీ ఏమిటి? అహమస్మి టెక్నాలజీ ఏమిటి? ఇప్పుడు ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇంకా మీరు ఒక రమణ మహర్షి వారు, రామకృష్ణ పరమహంస వారు, లేకపోతే ఇంకా మహాత్ములు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ పరమ గురుదేవులు, స్వాములు వారు, గురుదేవులు, వీళ్ళంతా ఎటువంటి వారు? సిద్ధి పొందినటువంటి వారు. అంటే సిద్ధి ఏం సిద్ధి కలిగింది ఇక్కడ? అహమస్మి స్వయం సిద్ధి. అహమస్మి నేను ఉన్నాను. ఇది దేహములో మానవ దేహంలో భగవాన్ స్వరూపంలో ఫలము. భగవాన్ అంటే ఫలము. అందుకేమిటి? గురువులు, మహాత్ములంతా జ్ఞానాన్ని అంతా ప్రసారం చేస్తాం. పండు ఉందనుకోండి, పండుని ఏం చేస్తాం మనం? పండును కోస్తాము. ఏం చేస్తాము మనం? కోయటం అంటే అర్థం ఏంటి? మనం తినగలిగే రూపంగా చేసుకుంటున్నాం అంతే. కోయటం అంటే భావం వేరుగా అనిపిస్తుంది మనకు. ఇక్కడ పండు ఏమిస్తుంది? పండు ప్రసారం అవుతుంది. అంటే ఆ రసము, అదే పదార్థం అన్ని ఆరగిస్తాము. అది గురువులు మనకిస్తారు. బీజంగా సిద్ధిస్తుంటుంది. బీజంగా సిద్ధిస్తుంది. ఇక్కడేమో ఫలము మనం ఆరగిస్తాము. అది సాధకులకు, శిష్యులకు, సాధకులకు పరంపరగా ప్రాప్తమయ్యేది ఫలము. ఎందుకు? ఫలం యొక్క రుచి ఉంటుంది. ఆ ఫలము రుచి గ్రహిస్తూ వస్తే అదేంటి? రసం. ఆ రసం ఏంటి? అది బ్రహ్మస్వరూపం. అది సరస్సు, బ్రహ్మస్వరూపం. ఎరుక ప్రసారం అవుతుంది.
ఆ ప్రసారాన్ని విని ఆనందిస్తూ మనము కూడా ఏం కావాలి, అహమస్మి సిద్ధి బీజాన్ని సిద్ధింపచేసుకోవాలి. భగవాన్ సమృద్ధిగా అయితే సమృద్ధి ఎప్పుడైతే అయినామో అప్పుడేముంది లోపల నిజం సిద్ధించింది అని అర్థం అన్నమాట. కాబట్టి ఇది ఒక చెట్టు, ఒక విశ్వమునకు పోలిక అన్నమాట. పోల్చటం ఎట్లాంటిదంటే సమగ్రమైన పోలిక, పరిపూర్ణమైన భావాన్ని మనకు సమగ్రమైన భావాన్ని అందిస్తుంది అన్నమాట. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయము, ముఖ్యమైనటువంటి జ్ఞానం విషయం జ్ఞానము. కాబట్టి దీన్ని సంపూర్ణంగా ముందు ప్రతిపాదన చేసుకుంటే, స్థిరం చేసుకుంటే అప్పుడు ముందు ఎంతైనా వెళ్ళవచ్చు. ఎంత వెళ్ళినా ఎంతెంత దూరం ఉన్నా అంతంతా ఎవరు, అంతటా అహమస్మి. కాబట్టి ఓం అహమస్మి. మిగతా చరణాలన్నీ చాలా ఉన్నాయి. తర్వాత ఆకాశం గురించి, వాయువు గురించి చరణం, ఒక్కొక్క చరణం ఆకాశం, ఇంకొకటి వాయువు, తర్వాత అగ్ని, తర్వాత నీరు, తర్వాత పృథ్వీ, తర్వాత ఓషధులు, తర్వాత సిద్ధి. ఇట్లా క్రమంలో ఒక్కొక్క చరణం వస్తుంది. తర్వాత చెప్పుకుంటూ వెళ్దాం. ఓం అహమస్మి. ఓం అహమస్మి. స్వామి, ఇప్పుడు ఈ పాఠం మాకు వాట్సాప్ పెడతారా? ముందే పెట్టబడింది. అవునా? ముందే ఈరోజు మీకు ముందు ఆ పాట కీర్తన అంతా పెట్టినాం. కీర్తన దాంట్లో క్రమంగా మనం ప్రతి వారం చెప్పుకుంటూ ముందుకు పెడతాం అనమాట. ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క చరణం. ఈరోజు 2 చరణాలు చెప్తున్నాము. ఇవి మీరేం చేయాలి, కంఠస్థం చేయాలి, పాడుకోవాలి, తన్మయం చెందాలి. అహమస్మి తన్మయం కాదు, ఇక్కడ అహమస్మిమయం కావాలి, అహమస్మి స్వరూపం కావాలన్నమాట. అది అహమస్మి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా చరణములు కంఠస్థం చేయండి, తర్వాత అది రాయండి, మళ్ళీ చెప్పండి. మీరు వాయిస్ మెసేజ్, మీ అభ్యాసం అనేది ఇక్కడ ఏమిటి, ఇది ప్రవచనం అని కాకుండా మనము తరగతి పెట్టుకున్నాం. తరగతి అంటే ఎట్లాంటిది, తరించడానికి ప్రయాణం చేస్తున్నాం. అందుకే మద్గత ప్రాణ మచ్చిత్త మద్గత ప్రాణం అని మొట్టమొదటి తరగతిలో చెప్పుకున్నాం అనమాట. మన ప్రయాణం ఏంటి, ఎక్కడికి, అహమస్మి ప్రయాణం చేస్తాం, అహమస్మికి ప్రయాణం చేస్తాం. కాబట్టి తరించటం అంటే అహమస్మికి తరించటం, చేరుకోవటం. ఇప్పుడు ఇంకా సందేహాలు, మరి ప్రశ్న, ధ్యానం తర్వాత మనం ఇంకా కొన్ని తరగతులు అయిన తర్వాత ప్రతి ఒక్క తరగతిలో కూడా 15 నిమిషాలు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది మనం తర్వాత తరగతిలో నేర్చుకుందాం, తెలుసుకుందాం, చేద్దాం. ఇప్పుడు విన్నటువంటి యొక్క బోధ ఏదైతే ఉందో దీంట్లో సందేహాలు, మరి ప్రశ్న, సందేహం ఇదేని కాదు, ఏదైనా కానీ మీరు అడగవచ్చు. ఇంకోటి మీకు తెలిసినది కూడా ఏదైనా భావము కానీ ఏదైనా చెప్పండి. ఇప్పుడు ఇంతవరకు మనము ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నాము? ఇప్పుడు 6 చెప్పుకున్నాం. 6 ఒకటి మచ్చిత్త మద్గత ప్రాణః బోధయం పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మొదటి శ్లోకం. 2 అసం మేగ్రో నాన్యద్ యత్ అసత్పరం పశ్చాదహం ఏతశ్చ యో అవశిష్యతే సో అస్మ్యహం.
3 మయ్యేవ సకలం జాతం మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం మయ్యేవ సర్వం లయం యాతి తద్ బ్రహ్మ అద్వయం అస్మ్యహం. తర్వాత మద్గత పరం నాన్యత్ కించిదస్తి ధనంజయ సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ. తర్వాత వేమన శతకంలో పద్యం చెప్పారు. ఎరుక ఎరుక నెరింగిన ఎరుక కన్నను సుఖం ఏ లోకమున లేదు, ఎరుక ఎరుగ ఎవనికి ఎరుగగా లేదు. ఎరుక సాటిది ఎరుకే, ఎరుకే ఎరుకే తత్వం. అంటే ఎరుక సుఖము అన్నది మనకు ఇక్కడ అర్థం కావడానికి ఏమిటంటే సమగ్రమైన ఉదాహరణ కాదండి అసలు. ఇంకా అదే ఎరుక అంటే ఎట్లాంటిది, ఎరుక సుఖము ఎట్లాంటిది, ఈ రెండింటికి పరిణామం ఎట్లాంటిది అనేది మనం ప్రత్యక్షంగా మనకు తెలియజేసేది ఎవరు ఎవరు తెలియజేస్తున్నారు? తన లోపల తనకే తెలుస్తుంది. అట్లా దాన్ని అర్థం చేసుకోవటానికి మనకు భావము గ్రహించటానికి ప్రత్యక్షంగా ఒక బోధ కలుగుతున్నది. మనకు ఒకరు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు చెప్తారు? ఎవరైనా ఇది కూడా ఒకసారి చెప్పుకున్నట్టున్నాము క్లుప్తముగా. ఈరోజేమో ఇప్పుడు వేమన గారు చెప్పినటువంటి యొక్క ఆ శ్లోకం యొక్క పద్యము, ఈ పద్యం ఎట్లాంటిది అనేది ఎటువంటిది, ఏ విధంగా మనం గ్రహించాలి, ఎరుక సుఖము ఏ విధంగా పరిణామము అవినాభావము ఎటువంటి యొక్క పరిణామ దశలో కలుగుతుంది అనేటువంటిది దానికి ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. గుర్తుందా? ఒకసారి కొబ్బరి చెట్టు, కొబ్బరి కాయ కాదు అసలు, కొబ్బరి విత్తనం అని చెప్పు, కొబ్బరి బీజం అని చెప్పుకారు మనం. అది కాయ ఎవరు పెట్టారో కాయ అది, దాంట్లో కాయ అని చెప్పాలంటే నీరు ఉంటే కాయ అవుతుంది, కొబ్బరి ఏర్పడితే పండు అవుతుంది మనం చెప్పాలంటే. అట్లా కొబ్బరి పండు, కొబ్బరికాయ, కొబ్బరి ఏదైతే ఉంటుందో నీరు, మనం కొబ్బరి పండు చూస్తే ఏమవుతుంది, కొబ్బరిలో ఉన్నటువంటి నీరు, కొబ్బరికాయలో ఉన్న కాయలు, కొబ్బరికాయలో నీరు, కొబ్బరి ఎట్లా పరిణామం చెందుతుంది? అది నీరు ఘనీభవిస్తుంది కదా, ఆ రెండింటి యొక్క పరిణామ దశ ఎట్లాంటిదో అదే ఎరుక సుఖం అన్నట్టు. ఎరుక ఆనందము, ఎరుక సంతోషం అనేటువంటి యొక్క వ్యత్యాసం ఏంటంటే, ఎరుక అనేది గంగ. ఇప్పుడు ఇందాక స్వరూపం చెప్తున్నా. ఇంకా మీకు మ్యాథమెటిక్స్ ఏంటంటే ఇంకా లెక్కలు, మీరు ఇంకా ఇట్లా చిటికేస్తే లెక్క సమాధానం వచ్చేస్తున్నారు. ఇవన్నీ ఫార్ములాస్ అనమాట. ఇప్పుడు చెప్పుకునేటువంటిది ఏంటంటే బోధ ఎందుకు అంత నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చాము ఈసారి తరగతి. వేగంగా చెప్పడం లేదు, పైన చెప్పడం లేదు. అంటే ఎందుకు అట్లా చెప్పామంటే ఇది ఫార్ములా అనమాట. అహమస్మి టెక్నాలజీ యొక్క ఫార్ములా ఇక్కడ ఉంటుంది. ఆ ఫార్ములా తెలిస్తే ఏమవుతుంది, ఇంకా సాధకులకు ప్రతిదీ ఎరుకనే అవుతుంది. బ్రహ్మభూతము ప్రసన్నాత్మ, బ్రహ్మభూతము ప్రసన్నాత్మ, బ్రహ్మభూతం ప్రసన్నాత్మ. ఎందుకు అట్లా అవుతుందంటే, కొబ్బరిలో ఏముంటుంది, కొబ్బరికాయ అంటున్నాం, లోపల ఉన్నది కొబ్బరి చెట్టు, కొబ్బరి పండు, కొబ్బరి పండులో కొబ్బరికాయ, కొబ్బరి పండు ఏది, కాయ అంటే నీరు ఉండదు, బోండం అంటాం కదా, అది కొబ్బరికాయ. దాంట్లో ఎప్పుడైతే ఈ కొబ్బరి ఏర్పడిందో అది ఏంటి, కొబ్బరి పండు అనాలి. కాబట్టి కొబ్బరి పండులో
మనకు నీరు కొబ్బరిగా పరిణామం ఎట్లా ఉంది, ఎట్లా చెందుతుంది. అందుకే మనం కొబ్బరికాయ పెట్టాలనుకోండి ఇంకా కొన్ని నీళ్ళు వస్తుంటాయి. అంటే అదే ఏం చెప్తుంది మనకు, అదే కొబ్బరి ప్రసాదము, కొబ్బరి తింటే చాలు ఇంకా మీరు ఎరుక మీ స్వరూపమే ఇంకా. అంటే కొబ్బరి ఎట్లాంటిది అంటే మహాత్ములు ఏం ఆలోచన చేశారు కదా అని, గొప్ప వరం. వరం కాదు అసలు. కొబ్బరి అంటే కొబ్బరి తింటే కొబ్బరి అయిపోతాం, ఆనందమే అయిపోతావు. ఆనందమే నీ స్వరూపం అయిపోతుంది. ఎరుక నీవే అవుతావు, ఆనందము నీవే అవుతావు. రెండు ఇవెవరి లక్షణాలు? కొబ్బరి కొబ్బరి అన్నటువంటిది వేరే లక్షణం లేదు అక్కడ. ఎవరి కొబ్బరి అహమస్మి ఆనందమే కొబ్బరి. కొబ్బరి ఎవరు? అహమస్మి ఆనందం. కొబ్బరి కావాలంటే అహమస్మి కొబ్బరి ఆనందం కావాలంటే ఏం చేయాలి? కొబ్బరి తినాలి, ఆనందాన్ని తినాలి. నీరెవరు? ఇది ఎరుక. ఎరుక ఎరుక గ్రహించాలంటే మనకి ఎరుక కావాలనుకోండి ఏం చేయాలి? మన ఎరుక మనకు లేదు, ఎరుకలో లేడు వీడు. బయట చెప్తుంటాను జనాలకి, వీడు ఎరుకలో లేడంట. అంటే ఎరుకలు అంటే మనం సామాన్యమైన భాషలో మాట్లాడుతుంటాం. ఇది వ్యవహారమైన భాషలో వీళ్ళు ఎరుక తప్పిపోయినాడు, వీడు ఎరుకలో లేడంటాం. అయితే ఎరుకలో లేని అందరూ ఎరుకలో లేరు. అని ఎరుకలో లేని వారికి ఎరుక తెప్పించేది ఎవరు? ఏ ఎరుక? తన ఎరుక తెచ్చేది ఎవరు? తెప్పించేది ఎవరు? అదే కొబ్బరి వృక్షం. దాన్నే నారికేలము. దీని ఒక పాట వస్తుంది తర్వాత, నారికేలము అని చెప్పి. ఈ జ్ఞానాన్ని మొత్తం దాంట్లో ఎట్లా చూపించాలనేది ఆ పాట ఎప్పటి నుంచో ఉన్నది. అది వస్తుంది త్వరలో, నారికేలం పాట వస్తుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలంటే కొబ్బరి అనేది ఏంటంటే కొబ్బరి ఆనందం. మీరు తినండి కొబ్బరి, ఇతరు కొబ్బరి ఎప్పుడు కొబ్బరి తింటుంట. కొబ్బరి రోజు అదే ఆహారం అన్నమాట. ఆహారము అదే. ఏమొస్తుంది మనకు? ఎరుక వస్తుంది. ఎవరెరుక? ఎవరెవరికి వస్తుంది? అహమస్మి ఎరుక. నేను ఉన్నాను ఎరుక వస్తుంది. ఏది? కొబ్బరిలో. కాబట్టి ఇక్కడ ఎరుక వచ్చిందంటే ఏమవుతుంది? వెంటనే ఏమవుతుంది? ఎరుక వచ్చిందంటే అయిపోయా. ఏమవుతుంది అక్కడ? ఆనందం. అంటే ఎరుకకు ఆనందానికి ఎంత తేడా ఉంటుంది? ఎంత తేడా లేదు. ఇందాక చెప్పుకున్నాము, చెట్టులో అంతా ఎవరు ప్రసరిస్తుంటారు? రసం. ఆ రసం ఏంటి? ఇది ఎరుక. రసము నీరు. మీరు ఎక్కడ నీరు అంటే ఏం గుర్తు రాలి మీకు? ఎరుక. ఎవరు ఎరుక గుర్తు రావాలి? అహమస్మి ఎరుక రావాలి. ఎక్కడ? గంగలో మునగండి. గంగలో అంటే అక్కడ గంగ, ఇక్కడ గంగా నదిలో మునిగిన ఏమొస్తుంది మీకు? ఈ అహమస్మి ఎరుక వస్తుంది. అందుకే గంగానది పవిత్రం అనేది. పవిత్రము గంగానది. గంగానది పవిత్రం ఎట్లయింది మనకు? మన ఎరుకనిస్తుంది కాబట్టి. ఇక్కడ మన ఎట్లా జీవిస్తున్నాము? ఎరుకలో లేకుండా బతికేస్తున్నాం. అంటే బతుకు అని అనుకుంటున్నాం. ఎరుక లేని బతుకు ఏది ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఎరుక లేని బతుకు ఏమవుతుందో అది ఏంటో చెప్తున్నాను. ఏమవుతుందో, ఏమవుతున్నదో, ఏమైందో మూడు తెలియదు. అది ఎరుకలో లేని బతుకు అనమాట. ఇక్కడ నుంచి గంగానదిలో మునిగితే వస్తుంది, ఎరుక వస్తుంది. అందుకే హిమాలయాలు తపస్సు గంగానది వద్ద కూర్చొని మీరు హిమాలయాలో గంగానది వద్ద తిరుగుకొస్తున్నారు. ఇప్పుడు గంగానదిలో మునిగితే ఎంత స్థితి వస్తుందో, గంగానదిలో మునిగి స్నానం చేసి గంగానది ఒడ్డున కూర్చొని మీరు కూర్చోండి. ప్రతిరోజు ఏంటంటే ప్రతిరోజు ఇతని పని ఏంటి? పొద్దున పూట గంగానదిలో స్నానం చేస్తారు. సాయంత్రం పూట ఏం చేస్తాడు? గంగానది ఒడ్డున కూర్చొని 2 గంటలు 3 గంటలకు కూర్చొని, ఇప్పుడు ఏమవుతుంది? గంగా నదిలో స్నానం చేస్తే ఎట్లయింది? గంగాని ఒడ్డున కూర్చుంటే ఎరుక. అంటే ఆ తరంగముల యొక్క ఆ యొక్క వాతావరణం, అంటే గంగ యొక్క ప్రభావము మనకు ఎరుకని జనింపజేస్తుంది మనలో. అర్థమవుతుందా మీకు? గంగా నది ఒడ్డున కూర్చుంటే ఏమొస్తుందంటే గంగయే వస్తుంది. గంగ ఎవరు? ఇందాక చెప్పుకున్నాం. గంగ ఎవరు? ఎరుక. ఎరుక పంచమహాభూతం చెప్పుకున్నది. ఇది మర్చిపోకూడదు. ఇది ఫార్ములా అన్నమాట, సూత్రం.
ఈ సూత్రం వేసామంటే లెక్క తప్పదన్నమాట. మీరు ఏ లెక్క ఎంత సమస్యను ఉండండి లెక్క తప్పదు. కాబట్టి ఇక్కడ ఏమిటి తెలుసుకోవాల్సి అంటే గంగా నది అనేది ఎరుక. గంగా నదిలో స్నానం చేయటము, అట్లా గంగా నది ఒడ్డులో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, గంగ యొక్క ప్రభావం ఏమవుతుంది, వాయు రూపంలో ప్రసారం అవుతుంది. వాయు రూపంలో గంగా నది ఏమవుతుంది, ఆ యొక్క ప్రభావం ఎట్లా తన స్పర్శ తగులుతూ ఉంటుంది. దేహము స్పర్శ గంగా నది దేహం స్పర్శ తగులుతుంది, దేహం తగిన తర్వాత లోపల మెదడు లోపల ఉంటుంది ఆ స్పర్శ పోతుంది. అక్కడ కూడా దేహం మునిగినప్పుడు ఎరుక స్పర్శ వస్తుంది. అట్లా గంగా నది ఒడ్డున కూర్చున్నప్పుడు ఎరుక స్పర్శ కలుగుతుంది. ఆ ఎరుక స్పర్శ కలగటమే గంగా నది యొక్క పవిత్రం. గంగ ఎటువంటి స్వరూపము? ఐదు చెప్పిన ఇది ఐదు ఏమిటి? పంచమహాభూతములు, పంచలక్షణములు. ఆకాశము సత్, వాయువు చైతన్యం, అగ్ని ఏమిటి? ప్రకాశం. ఎవరి ప్రకాశం? అహమస్మి, నేను ఉన్నాను ప్రకాశం. నీరు ఎరుక, నేను ఉన్నాను ఎరుక. నేను ఉన్నాను ఎరుక 4. ఇది 5వది వచ్చేసరికి చిటికి నేల. ఏమిటి? భూమి, అహమస్మి, ఆనందం. ఈ పంచలక్షణములు పంచమహాభూతములకు ప్రసారం చేసి, పంచలక్షణములు ఏం చేస్తున్నాయి? పంచమహాభూతములు పంచలక్షణములు ప్రసారం చేస్తున్నాయా? పంచలక్షణములు పంచమహాభూతములు ప్రసారం చేస్తున్నాయి. చూడండి, పంచభూతములు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచలక్షణాల నుంచి వచ్చినాయి. పంచలక్షణాలు ఎవరివి? అహమస్మి లక్షణాలు. అంటే పంచలక్షణములు పంచమహాభూతములు వచ్చి ఏమిస్తున్నాయి మనకు? పంచలక్షణములను ఇస్తున్నాయి. అంటే భూమి చూడకూడదు అక్కడ. ఎవరు భూమి అంటే? ఆనందం చూడాలి. నీరంటే నీరుని చూడకూడదు, ఎరుక, నేనున్నాను ఎరుక చూడాలి. ప్రకాశం వెలుగు కాదు, నేనున్నాను వెలుగు. చైతన్యం వాయువు కాదు, నేనున్నాను యొక్క చైతన్యం. ఆకాశం కాదు, నేనున్నాను యొక్క ఉండటం అంటే చెప్తుంది. కాబట్టి ఇవన్నీ పంచలక్షణములు అద్భుతమైనటువంటి యొక్క ఇది ఫార్ములా. కాబట్టి దీన్ని పదే పదే ఒక స్థిరం చేసుకోవాలి. దీనిపైనే మన సబ్జెక్ట్ అంటే అహమస్మి టెక్నాలజీ అనేది ఏంటంటే ఇదే అహమస్మి టెక్నాలజీ. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ ఫార్ములా ఏదైతే ఉందో, ఈ ఫార్ములా సూత్రం, ఈ సూత్రాన్ని బాగా మననం చేసి స్థిరత్వం చేసుకొని అప్పుడు ఎంత దూరం ఎంత విచారం చేసినా ఇది దాటకుండా సిద్ధి ఏం చేయాలి? అహమస్మి, అహమస్మి సిద్ధి. అహమస్మి బీజము, సిద్ధి కలిగింది ఏంటి? అహమస్మి. అంటే అహమస్మి నుండి అహమస్మి, అహమస్మి నుండి అహమస్మి సిద్ధి, స్వయం సిద్ధి అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం బాగా గుర్తించవలసింది ఇది అన్నమాట. ఎరుక కనుని సుఖమేలో అంటే ఎరుకయే సుఖము. ఎరుకయే అనుభూతిగా మాత్రం అది సుఖము, ఆనందం. కాబట్టి ఇంతకు మించి ఆలోచన అది అహమస్మి ఆలోచన. అందుకే మందిర అహమస్మి అని ఆలోచన చేస్తే ఏమవుతుంది? స్మృతి అంటే స్మృతి, అహమస్మి యొక్క స్మృతి రోజు దృష్టి, దర్శనం చేస్తే ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది. అహమస్మి తనలోకి వస్తుంది. సత్ అహమస్మి, చైతన్యం అహమస్మి, ప్రకాశం ఎరుక అహమస్మి, ఆనందం అహమస్మి. ఈ అనుభూతి అమృతం, చెదరకుండా నిలుస్తుంది, మరణం లేనటువంటిది. ఇదే అమృతం. అహమస్మి ఆలోచన, ఆనందం అనుభూతి ఏమిటి? ఆనంద అనుభూతి అమృతం. ఇది అన్నమాట. ఇంకా సంశయము సందేహము పరిప్రశ్న మీరు చెప్పాల్సిందన్నమాట. ఇప్పుడు మీకోసం తరగతి అంటే ఏమిటి? తరగతి ఉంటాయి, బోధ, మళ్ళీ మీ నుండి బోధ వినాలన్నమాట. అంటే చెప్పడము చెప్పించటం, ఈ రెండు మామూలుగా చెప్తే మా భాషలో చెప్పుకోవాలంటే. ఈ రోజు శ్లోకం నిత్యానందం పరమ సుఖదం అనే శ్లోకం ఏదో చెప్తాను స్వామి. ఈ రోజు శ్లోకం నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానముక్తి. రేపు ఆ వాట్సాప్ లో పెడదాం. ఆ శ్లోకమే కదా చెప్పింది. ఇంకా ఓం అహమస్మి.
ఇంకా ఎవరైనా నరేష్ గారు ఒక్కొక్కరు వంశీ గారు మీరు చెప్పండి మీ అనుభవం. ధ్యానము మీరు ఏదైనా సరే ఇప్పుడు వింటున్నారు కదా, ఇప్పుడు ఎనిమిదో తరగతిలో ఉన్నాం. ఎనిమిదో తరగతిలో ఉన్నాం. ఇప్పుడు మీ ఇప్పుడు విన్నారు కదా ఇంతకాలము, మీ యొక్క అవగాహన ఏమిటి? అయితే స్వామి ఇప్పుడు చెప్పింది అంటే ఎరుక ఎరుక గురించి కొంచెం గట్టిగా అందరూ చెప్తే ఇక్కడ మళ్ళీ రికార్డ్ అవుతుంది. ఓ అవునా, సరే 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 స్వామి, కొంచెం వాయిస్ పెంచాలి మీరు. సరే సరే. ఇప్పుడు ఎరుకతో ధ్యానం చేయాలి అంటారు కదా, ధ్యానం ఎరుకతో చేయాలి అని చెప్తా ఉంటారు కదా. అంటే మనము అది నిద్ర అవ్వకూడదు, మనకు తెలుస్తూ ఉండాలి అని చెప్తారు ధ్యానం చేసేది. సో ఇప్పుడు మనం అంటే చేయగా చేయగా ఆ ఎరుక అనేది ఉండదు, ఆ నేను అనే స్థితి కూడా ఉండదు కదా. అట్లా కాదు, అక్కడ ధ్యానంలో ఎరుకతో చేయండి, మెలకుతో చేయమని చెప్పారు. మెలకు అంటే ఇంకా ఎరుకనే కదా. కాదు కాదు, మెలకు అంటే 2 పదములు. మెలకువ దేహం మెలకువనా, జీవుడు మెలకువలు ఉన్నారా? మళ్ళీ చెప్పండి స్వామి. ఇప్పుడు మెలకు అంటే ఏమిటి? మనం నిద్రపోతున్నాడు, మెలకులో ఉన్నాడు అంటే దేహం మెలకులో ఉండటం ఒకటి. అంటే ఇప్పుడు ధ్యానంలో వచ్చినప్పుడు ఏమవుతుంది, వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దేహము జీవుడు రెండు, మనస్సు దేహము నిద్రలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మెలకులో ఉండాలి అనేది మొదటి అంశం. రెండవ అంశం ఏంటి? దేహం మెలుగులో సరిపోయిందా? కాబట్టి లోపల మన ఆలోచన అనేది చాలా చురుకుగా ఉండాలి. చురుకుగా అంటే ఆలోచన చేయడం సిద్ధంగా ఉండాలి. మనస్సు అనేది తమో గుణంతో కానీ, మొద్దుతనంతో కానీ, ఇంకా ఏదో ఆవేశంతో కానీ, ఇంకా ఆక్రోధంతో ఆరోగ్యంతో కానీ, పోరాటం చేస్తూ కానీ ఈ లక్షణాలు ఏమి ఉండకూడదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? ధ్యానం యొక్క స్థితి. దానికి మనం ఇంకా అంశం ధ్యానం అంటే మనం క్లుప్తంగా చెప్పుకుంటే ధారణ చేయడం. ఇప్పుడు మనస్సు దేని ధరించి ఉంది? ఇప్పుడు ఆలోచనలు. దేని ధరించి ఉంది? మనస్సు ఆలోచనలు. మనస్సులో ఏదో తలపు వస్తుంది పోతుంది, తలస్తుంది, కలిసింది, నిలుపుకోలేదు, వదిలేస్తుంది. చొక్కా తలుస్తుంది, చొక్కా మనము దేహాన్ని వేసుకుని చొక్కా ఏమవుతుంది? ఒక రోజుకి మరణం అయిపోతుంది, మళ్ళీ తీసేస్తాం, మళ్ళీ ఉతికారు. అట్లాగే ఏమవుతుంది? ఒక విషయము ఒక విషయ వాసన, అంటే ఒక విషయ జ్ఞానాన్ని, ఒక విషయం యొక్క జ్ఞానాన్ని, విషయ వాసన, విషయ జ్ఞానాన్ని ధరిస్తుంది. మనస్సు ధరించి ఏం చేస్తుంది? ప్రసారం చేస్తుంది ప్రవర్తనకు, విషయానికి, భౌతిక ప్రవర్తన చేస్తుంది దేహంతో. ఈ ప్రవర్తనలో ఏమవుతుంది? అది విషయ వాసన మనసుకి ఏమవుతుంది? విషయ జ్ఞానము తను బాగానే అనుకుంటుంది, నేను బాగుంటాను, ఇది చేస్తే ఇంకా బాగుంటాను అని అనుకుంటుంటుంది. ఇక్కడ ఏమవుతుంది? ఈ పంచమహాభూతములు అనేది ఏంటి? ఎటువంటి పంచలక్షణములు ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి జ్ఞానంతో ప్రతి అంశాన్ని చెప్పుకోవాలన్నమాట. ఎవరున్నారు బయట? పంచలక్షణాలు ఉన్నాయి, అవి రాగానే ఏం చేస్తాయి? పట్టేస్తాయి. ఏమో చేస్తాయి? రాగానే పట్టేస్తాయి అన్నమాట. పట్టేదంటే అర్థం ఏంటి? నీ విషయ జ్ఞానము, ఈ విష జ్ఞానము బయటకు వస్తే ఏమవుతుంది? దానికి విషాన్ని హరిస్తుంది. ఇది భౌతిక పదార్థం చేస్తుంది, విషాన్ని పడుతుంది. అంటే ఒక రూపంలోకి చూపిస్తుంది. రూపంలోకి చూపించే అర్థం కాదు, చూపించినంత మాత్రం చేత తెలియదు. మనసుకు రూపము అంటే ఒక పని చేస్తాడు, ఒక క్రియ చేస్తుంది మనస్సు బయటకు వచ్చి. కరణం దేహము ఒక పని చేస్తాడు. పని ఏమవుతుంది? ఒక రూపం దాలుస్తుంది. ఈ రూపం ఏమవుతుంది? రూపంతో ఎవరు ఏం చేయాలి? రూపంతో వీటికి విషయ జ్ఞానం, ఇది విషయము అన్నది, ఇది ధరించలేను నేను అన్నది, ఈ ధరించలేను ఈ విష జ్ఞానాన్ని అనేది ఎవరికి తెలియాలి? ఇప్పుడు
మనస్సుకు తెలియాలి. ఏ మనస్సు అయితే ఒక పని చేసి ఒక రూపం దాల్చిందో, భౌతిక రూపం దాల్చిందో, పదార్థము రూపమైందో, తన యొక్క మనస్సు యొక్క క్రియ వలన, భావ ప్రసారం వలన ఈ దాల్చినటువంటి యొక్క భూతం, దాన్ని భూతం అంటాం. ఇది వస్తుంది మళ్ళీ దానికి ఒక దాని ఒక చికిత్సలో ఒక చికిత్స కాదు, అది వ్యాధి రూపంలో పెట్టారనమాట. మానవ జీవి గుణ భావ భూత జగత్ వ్యాధి. అది ఒకటి ఇప్పుడు పెట్టుకున్నాం దగ్గర ఇట్లా 5 పెట్టాము, ఇప్పుడు 7 అయినాయి. కొత్త పోస్టరు ఇచ్చాము, ఇంకా ఆయన చేస్తున్నాడు, డిజైన్ చేస్తున్నాడు, అందుకు ఆలస్యం అవుతున్నది. అదేమవుతుంది, ఈ జగత్ వ్యాధి అనేది తయారవుతుంది. ఈ వ్యాధికి ఏమవుతుంది, ఈ మందు ఎక్కడ ఉంది ఇప్పుడు? దేహమే మందు, ఔషధి అని చెప్పారు. దేహం ఎట్లాంటిది? ఔషధి. ఈ ఔషధి కాబట్టే మనసులో పుట్టినటువంటి విషము బయటికి ప్రసారం అవుతున్నది. ఈ ప్రసారం కావడం కొంచెం బోధపడుతుంది. ఆ బోధ అర్థం లేదు కొన్ని. అప్పుడేమైతే బయటకు వచ్చిన తర్వాత భూతం ఏర్పడుతుంది కదా. ఆ భూతం అంటే ఏదో ఒక రూపం దాల్స్తుంది. ఆ రూపంతో ఏం చేస్తాము, ప్రవర్తిస్తుంటుంది మనసు. కొద్ది రోజులు, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు. ఈ ప్రవర్తనలో ఏం పొందగలుగుతుంది తనకు అంటే, ఈ భౌతిక రూపం దాల్చినటువంటి యొక్క భూతము ఎట్లాంటిదంటే మనకు స్పష్టంగా అర్థం కావాలంటే, దీని వెనక అనేటువంటి పదం ఎందుకు వాడుతున్నామంటే మీకు అర్థం కావడానికి. అద్దం ఉందనుకోండి, అద్దం ఎట్లాంటిది? పంచమహాభూతములు. అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంటుంది. ఎవరి ప్రతిబింబము? ఈ మనస్సు యొక్క ప్రతిబింబం. ఆ ప్రతిబింబమే రూపం అంటున్నాం. ఈ రూపము ఏం చెప్తుంది? ఈ రూపంతో ఎవడు చూడండి, అద్దము ఈ ప్రతిబింబం పడింది, దేని వల్ల పడింది? అద్దం వలన పడింది. అంటే విశ్వము తీసుకుంటున్నది, నీ యొక్క మనసులో భావాన్ని రూపంగా ఒప్పుకుంటున్నది. ఒప్పి ఏం చేస్తుంది? ఎందుకు ఒప్పుకుంటుంది? అద్దము నీకు చూపించడానికి, నీవు సవరించుకోవడానికి, నీవు పెట్టినటువంటి యొక్క నీ మనస్సు భావము, విషయ భావము, రూపం యొక్క భావం, భూతం యొక్క భావము ఏం చేయాలి? ఇది అదే భూత భావోద్భవ కర విసర్గ కర్మ సన్నిధ అని చెప్తారు భగవద్గీతలో. అక్షరబ్రహ్మయోగంలో కర్మ ఏదంటే ఈ మనస్సు యొక్క భావము. ఈ భావం ఎందుకు పుట్టింది? ఉద్భవకరుడు ఎవరు? భూతము. బయట యొక్క రూపము చేసిన క్రియ వలన ఒక రూపం దాల్సి ఇది భూతం అయితే, ఈ భూతం యొక్క భావం ఎవరు? మనస్సు ఈ భావాన్ని పుట్టించింది ఎవరు? ఉద్భవకరుడు ఎవరు? గుణం. కాబట్టి మానవ జీవి గుణ భావ భూత జగత్ వ్యాధి అనమాట. అంటే ఈ గుణము ఏమవుతుంది? ఉద్భవకరుడు పని ఏం చేయాలి? విసర్గ అంటే విడవటమే కర్మ అని చెప్పబడింది. కర్మ అంటే భూతం ఎక్కడ ఉంది? మన మనసు చేసినటువంటి ప్రవర్తన భూతం ఏర్పడింది. ఈ భూతం భావము లోపల ఉంది. ఈ భావాన్ని పుట్టించేవారు గుణము. కాబట్టి ఉద్భవకరుడు ఎవరైతే ఉన్నారో, ఉద్భవకర ఏది చేసిందో గుణము, విసర్గ దాన్ని విడవటమే కర్మ. అంటే ధ్యానం ఏమవుతుందంటే, ధ్యానంలో అహమస్మి యొక్క భావాన్ని ధారణ చేస్తే ఈ విషము ప్రసరిస్తున్నది కదా. ఈ ప్రసరించే యొక్క విష స్వరూపాన్ని, ఈ భూతాన్ని, వీటన్నిటి కూడా ఏమవుతుంది? ముందు అహమస్మి భావన ధారణ చేస్తే ఏమి జరుగుతున్నది ఇక్కడ అన్నది తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అందుకే ఏం చెప్పారు? ధ్యానాత్ కర్మఫల త్యాగం. అంటే ధ్యానంలో ఏమవుతుంది? ఎరుక, నేను ఏమిటి అనేది ఎరుక తనకు కలుగుతుంది. ఆ కలిగినటువంటి ఎరుకతో ఏం చేస్తారు? ప్రవర్తన చేస్తూ ఉంటే అతి త్వరగా ఈ కర్మఫలము ఖర్చు అయిపోతుంది. ఎట్లా ఖర్చు అవుతుంది? పోవటమే కానీ బయటికి తిరిగి రాదు. ఎందుకు? బయట ఎవరున్నారు? అతడే హరి విశ్వమయము. విశ్వము హరిమయం. అంటే బయట హరి ఉన్నాడు, లోపల ఎవరున్నారు? అహమస్మి. ఇక్కడ హరి ఉన్నాడు. అంటే హరి నడుమ వయాలని
ఈ యొక్క మనస్సు యొక్క స్థితి ఏంటంటే ననుమ వయ్యారి అంటే ఈ రెండు హరి, అక్కడ హరి ఇక్కడ హరి ఏం చేస్తారు, రెండు తీసుకెళ్తూ దీన్ని హరింపజేస్తారు, అంటే హరిగా తయారవుతారు. ఈ విషయం హరింపజేసి హరిగా సిద్ధిస్తుంది ఎవరికి, ధ్యానం చేసేవారు. కర్మఫల త్యాగం అయిపోతే ఇంకేముంది, అక్కడ ఏం లేదు, ఎవరున్నారు, హరియే ఉన్నారు. కాబట్టి ఇది ధ్యానం యొక్క ప్రక్రియకు తర్వాత ప్రక్రియ. ధ్యానం ఏంటంటే ఈ జ్ఞానాన్ని నిలుపుకోవటమే. అదే ధ్యానం యొక్క టార్గెట్ ఏంటి, ధ్యానంకు ఒక టార్గెట్ ఇచ్చారు, లక్ష్యం ఇచ్చారు. ఏమిటి టార్గెట్ అంటే మచ్చిత్తం సిద్ధింప చేసుకోవడము, మచ్చిత్తాన్ని ఏర్పాటు చేసుకోవడం, మచ్చిత్తాన్ని మామూలు భాషపై తయారు చేసుకోవడం అని. ఈ మచ్చిత్తాన్ని ఎప్పుడైతే తయారు చేసుకున్నామో అప్పుడు ఏమవుతుంది, అహమస్మి ప్రసారం అవుతుంది ప్రవర్తనలో. కాబట్టి ఆ మచ్చిత్తాన్ని ఏర్పాటు సిద్ధి చేసుకోవడమే ధ్యానం యొక్క పరమావధి. అంటే ధ్యానము ఎరుక, ఎరుక నిలిపితే ఏమవుతుంది, ధ్యానంలో ఏమవుతుంది, ఘనీభవిస్తుంది, అదే కొబ్బరి, అదే ఆనందం అవుతుంది. కాబట్టి ఎరుక ధ్యానం ఏమవుతుంది, ఎరుక, ఎరుకకు అందుకేం చెప్పారు, ధ్యానంలో అత్యున్నతమైనటువంటి యొక్క మంత్రం ఉంటుంది. శ్లోకాలు చాలా దగ్గరగా అనుభూతి టచ్ చేస్తుంటాయి అన్నమాట. అంటే టచ్ చేయడం అనుభూతిని స్పృశిస్తుంటాయి, స్పర్శిస్తుంటాయి అన్నమాట. అటువంటి మంత్రములు, అటువంటి శ్లోకములు భగవద్గీతలో ఉంటాయి. సుఖేన బ్రహ్మ సంస్పర్శం, ఒక్కొక్కటి ఎట్లా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సుఖమాత్యంతికం యత్ తద్బుద్ధిగ్రాహ్యం అదేంద్రియం. ఆత్యంతికం అంటే అంతాన్ని మించినటువంటి యొక్క, అంతం అతిక్రమించినటువంటి యొక్క సుఖం. సుఖమాత్యంతికం యత్, ఏదైతే అంతమయ్యే సుఖం అన్నింటిని అతిక్రమించే అన్నటువంటి యొక్క సుఖం కలుగుతుందో అది బుద్ధిగ్రాహ్యం, అంటే బోధ, అవగాహన ద్వారా అవగతమవుతున్నటువంటి చెప్తూ వస్తారు. ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ యొక్క ధ్యానం అన్నది ఎట్లాంటిదంటే, ఇప్పుడు ఏది ధ్యానం చేయాలంటే మనం ధ్యానం చేయాల్సింది ఇప్పుడు ఈ రోజు సబ్జెక్ట్ ఏది చెప్పుకున్నాము, ఈరోజు ఏమిటి ఈరోజు చెప్పుకున్న అహమస్మి టెక్నాలజీ ఫార్ములా అన్నమాట, అంటే సూత్రములు. ఈ సూత్రాన్ని బాగా స్పష్టంగా మనం ధ్యానం చేసి దీన్ని నిలుపుకుంటే అంతటా అహమస్మి ప్రసారం అవుతుంది. అంటే ఓం అహమస్మి, ఓం ఓం అహమస్. ఓం ఓం కృష్ణ. ఓం. ఓం అహమస్మి స్వామి. ఓం అహమస్మి.